హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే ఎవరైతే ఫ్యూల్ పై ఎక్కువ డిస్కౌంట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే ముందు ఈ క్రెడిట్ కార్డ్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే క్రెడిట్ కార్డ్తో వస్తుంది. అంటే మనం రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇటువంటి పేమెంట్స్ యాప్కి ఈ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుని మీరు ఈజీగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ది జాయినింగ్ ఫీజ్ విషయానికి వస్తే మనకి ఇంతకు ముందు ఇది లైఫ్ టైం ఫ్రీ ఆఫర్తో అయితే వచ్చింది. కానీ ప్రజెంట్ దీనికి జాయినింగ్ ఫీజ్ 500 రూపీస్ అయితే మనం పే చేయాలి. అలాగే యాన్యువల్ ఫీజ్ కూడా అదే విధంగా 500 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యాన్యువల్ ఫీజ్ అనేది మీకు జీరో అవ్వాలంటే మీరు ఒక ఇయర్లో ఈ కార్డు తీసుకున్న తర్వాత 15,000 లేదా అంతకంటే ఎక్కువ మనీ మీరు స్పెండ్ చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీజ్ అనేది మీకు జీరో అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మిగతా బెనిఫిట్స్ అనేది నేను క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే ప్రాసెస్లోనే చూపిస్తాను, ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి. ఆ కామెంట్ చూసే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ అప్లై చేసే లింక్ పెట్టాను. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేయగానే ఇటువంటి పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ కానీ లేదంటే మీకు క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా ఒక సర్వీస్ మీకు ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. మీకు ఎటువంటి అకౌంట్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ లేకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం నో మీద క్లిక్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అని మీ మొబైల్ నెంబర్, అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్, అలాగే మీ పిన్ కోడ్, అలాగే మీ నెట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చి కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కూడా ఎంటర్ క్యాప్చా దగ్గర ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ ఆధార్ అని, మీ ఆధార్లో నేమ్ ఎలా ఉందో అదే విధంగా నేమ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర మీరు మిస్టర్ ఆ మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జెండర్ దగ్గర మేల్ ఆ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ డిజైడ్ ఆన్ కార్డ్ అని ఉంది. ఇక్కడ మీరు మీ కార్డు మీద నేమ్ ఎలా కనపడాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మదర్స్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్, అలాగే ఫాదర్స్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఫాదర్ లేకపోతే స్పాజ్ నేమ్ అని చెప్పి, సో ఎవరైతే మిమ్మల్ని చూసుకుంటారో వాళ్ళ నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా మెరిటల్ స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ మీకు మ్యారేజ్ అయిందా లేదా అని చెప్పి మ్యారీడా అన్మ్యారీడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, అది కూడా ఇవ్వచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కడికి కావాలి, రెసిడెన్సా లేదంటే ఆఫీస్ అని, మీరు ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నారో ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు సాలరీ పర్సన్ అయి ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ అయితే 99% అప్లోడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ బాగుంటుంది. అలాగే మీకు శాలరీ స్లిప్ కూడా ఉంటుంది కాబట్టి, అంటే పే స్లిప్ ఉంటుంది, వాటిని మీరు పెట్టి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటే క్రెడిట్ కార్డ్ వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి ఓన్లీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఫైనాన్షియల్ హిస్టరీ అనేది మంచిగా ఉన్నట్లయితే మీకు క్రెడిట్ కార్డ్ అప్లోడ్ వస్తుంది. సో నేను ఇంక ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత ఆక్యుపేషన్ కోడ్ కూడా తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మనకి సోర్స్ ఆఫ్ ఫండ్ ఉంది కదా, ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎలా వస్తుంది, క్యాష్ రూపంలోనా లేదంటే శాలరీ రూపంలో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ అని ఉంది కదా, మీ బిజినెస్ టైప్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కంపెనీ నేమ్ అంటే మీ బిజినెస్ నేమ్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఓనర్షిప్ టైప్ అని ఉంది, మీరు ఓనరా లేదంటే పార్ట్నర్షిప్ అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, మీ ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్ అని ఉంది, మీరు బిజినెస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్పి అక్కడ అడుగుతారు. సో దానికి మీ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అయితే ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్కి వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ కార్డ్ అని చెప్పి మీకు కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ న్యూ మాస్టర్ కార్డ్, అలాగే యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్, అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అలాగే ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అని ఇలా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు చూపిస్తుంది. ఈ వీడియోలో నేను ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్కి ఈ విధంగా అప్లై చేయాలని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు పక్కకి ఇలా స్వైప్ చేసినట్లయితే
మీకు కావాల్సిన కార్డు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. ఇక్కడ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అని. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది చెప్పాను స్టార్టింగ్లోనే యూపీఐ పేమెంట్ చేయొచ్చు అని. ఇంకా ఇక్కడ మీకు బెనిఫిట్స్ చెప్పాను కదా వీడియోలోనే. ఆ బెనిఫిట్స్ అంటూ ఇక్కడ మనం చూద్దాం. కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఈ కార్డుకి సంబంధించిన ఫీజెస్ అండ్ బెనిఫిట్స్, అలాగే దీనికి సంబంధించిన ఛార్జెస్ గురించి కూడా చేస్తాను. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ దీని ఫీచర్ చూసుకుంటే మనకి 4% క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్యూల్ స్పెండ్స్ యాజ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది. అంటే మనం పెట్రోల్ నింపించుకున్న ప్రతిసారి మనకి 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. తర్వాత ఇక్కడ ఎనబుల్ ఆన్ యూపీఐ అండ్ ఎర్న్ రివార్డ్స్ ఆన్ ఆల్ స్పెండ్స్ అని ఉంది. మీరు యూపీఐ పేమెంట్స్ కింద కూడా మార్చుకొని ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న మీరు 30 డేస్లోనే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఫ్యూల్కి చేసినట్లయితే మీకు 100% క్యాష్ బ్యాక్ కింద అప్ టు మీకు 250 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు షాపింగ్ కనుక చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ కింద 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అంటే 5 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ కింద చూడొచ్చు. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఓన్లీ ఫ్యూల్ పర్చేస్ కాకుండా మిగతా ఎక్కడ మీరు స్పెండ్ చేసినా మీకు ఎవ్రీ 100కి 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా మెయిన్గా మనకి ఇది ఫ్యూల్ పర్చేస్కి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని ఫ్యూల్ పర్చేస్ కోసమే తీసుకుంటున్నాం కాబట్టి మీకు దీంట్లో 1% సర్చార్జ్ ఏదైతే ఉంటుంది మీరు ఫ్యూల్ పర్చేజ్ చేసినట్లయితే. ఈ 1% ఫ్యూల్ సర్చార్జ్ అనేది మీకు అప్లికేబుల్ అవ్వాలంటే మీరు ఫ్యూల్ అనేది 200 నుంచి 5000 మధ్యలో ఫ్యూల్ అయితే నింపించుకోవాలి. అంతకంటే ఎక్కువ మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు ఈ ఆఫర్ వర్క్ అవ్వదు. ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్కి ఈ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అలాగే కింద కూడా టిక్ మార్క్ ఇచ్చి మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి రిఫరెన్స్ కోడ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా రిఫరెన్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇలా రిఫరెన్స్ కోడ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు అప్రూవల్ అయితే చూపించదు. ఇలా రిఫరెన్స్ కోడ్ వచ్చిన తర్వాత దీని స్క్రీన్ షాట్స్ పక్కన పెట్టుకోండి, లేదంటే దీన్ని కాపీ చేసి మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ మెసేజ్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, అప్లికేషన్ విత్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి. ఇక్కడ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ C1 ఐడి అని అడుగుతుంది. ఇంతకు ముందు వచ్చిన మన రిఫరెన్స్ ఐడి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి స్టార్ట్ వీడియో కేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ మనం స్టార్ట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వీడియో కేవైసీ స్టెప్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మనల్ని మన పర్సనల్ డీటెయిల్స్ అలాగే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే చూపించమంటారు. అలాగే మన సిగ్నేచర్ కూడా మనం రాసి వాళ్ళకి మనం వీడియోలో చూపించాలి. అలా మనకి కేవైసీ ప్రాసెస్ అయిపోతుంది. వన్స్ మనకి ఈ విధంగా వీడియో కేవైసీ అయిపోయాక ఇలా మనకి వర్చువల్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీకు 7 days ఆర్ 2 weeksలో మీకు ఇంటికి అయితే డెలివరీ చేస్తారు. తర్వాత మీరు ఆ కార్డ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కార్డ్ని ఒకవేళ మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలి, మీకు ఎప్పుడు బిల్స్ వస్తున్నాయి, ఎంత పేమెంట్ జరుగుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ మొబైల్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని కార్డ్ డీటెయిల్స్ అక్కడ యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి మీరు అక్కడి నుంచి మీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మీరు అప్లై చేసే విధానం అన్నమాట. ఇలా మీరు యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.